హాయ్ అండి అందరికీ. చాలామందికి పువ్వులు మాల కట్టుకోవడం రాదు కదా, అందుకని మీకు ఈజీ ట్రిక్తో నేను పువ్వులు మాల కట్టుకోవడం చూపిస్తున్నా. సన్నజాజులు, కనకాంబరాలు తీసుకున్నాను, ఇక్కడ కడుతున్నాను. డబుల్ ప్లాస్టర్ తీసుకుని టీపాయ్ మీద అంటించేసి దానికి దారం ముడిపెట్టి ఇలా పువ్వులను పెట్టుకుంటూ ముడిపెట్టేసుకుంటూ వెళ్ళడమే అండి. చాలా అంటే చాలా ఈజీ. పువ్వులు మాల రాదు, మేము కట్టుకోవడం రాదని బాధపడాల్సిన అవసరం లేదు. డబుల్ ప్లాస్టర్ 2 అంగుళాల ముక్క తీసుకుంటే సరిపోతుంది. కింద దానికి దారం మూడి పెట్టేసి నేను గమ్తో అంటించేసి ఎన్ని పువ్వులైనా మాల కట్టేయచ్చు. ఎంతంటే అంత, చాలా ఈజీ అసలు. ఒకసారి మీరు కట్టి చూడండి, మీకు వచ్చిందో లేదో ట్రై చేయండి. రాలేదంటే మరొకసారి ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఈ పువ్వుల మాల సాగిపోదు, ఎందుకనంటే అది మనం ముడి పెడుతున్నాం కాబట్టి సాగిపోదు. మనం బయట కొన్న మాల అనుకోండి, ఒక మూర మాల తీసుకుంటే 2 మూరలు అవుతుంది. కానీ ఈ పువ్వుల మాల మాత్రం సాగదు. మనం కట్టింది కట్టినట్టే ఉంటుంది. పువ్వులు కూడా ఊడిపోవు, వాడిపోవడమే కానీ పువ్వులు ఊడిపోవు. మీరు ట్రై చేయండి, ఎంతో ఈజీగా ఈ పువ్వుల మాల ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. చూడండి మాల ఎలా ఉందో, చూడండి ఎలా కడుతున్నాను. చూసారండి, అర్థమైందా మీకు? ఆ పూలు పావల మాలల మధ్యలో పెట్టి ఇలా కట్టేశాను. పూలు కంప్లీట్ అయిపోయింది. సన్నజాజులు, కనకాంబరాలు, మరవమ్ము తీసుకుని 3 కలిసి కలిపి కట్టాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.